హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజు అయితే నేను మీకోసం వెజ్ నూడిల్స్ని అయితే తెచ్చేసానండి. ఇది మనకి పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా ముందుగా అయితే బాయిల్ చేసి పెట్టుకున్న ప్లెయిన్ నూడిల్స్, తగినంత ఉప్పు, కారం, మసాలా, కెచప్, అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా నేను ఇక్కడ తీసేసుకున్నాను అనమాట. ముందుగా మనము ఆనియన్ని ఇలా చాప్ చేసుకోవాలన్నమాట. పొడుగుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నూడిల్స్లోకి అన్నీ కూడా మనం పొడుగానే కట్ చేస్తున్నాం, ఎందుకంటే స్ట్రీట్ స్టైల్ కాబట్టి. సో ఇలా మనము పచ్చిమిర్చిని కూడా పొడుగుగా కట్ చేసుకున్నాం చూడండి. క్యారెట్ని కూడా ఇలా పొడుగుగా కట్ చేసేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి సేమ్ స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ మనం చాప్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం అందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇలా మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా నేను అవాయిడ్ చేస్తున్నా క్యాబేజ్ని. సో ఇలా మనం కొద్దిగా వేగాక అందులోకి మనము కాస్త కారం పొడి, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే మనము నూడిల్స్ మసాలా కూడా కాస్త వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాము. సో ఇలా మనము అన్నీ కూడా ఒకసారి సాటే చేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా మనకి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి. కొద్దిగా మనం అందులోకి కెచప్ కూడా యాడ్ చేసేసుకున్నాము. కొద్దిగా రాగానే ఉండాలి వెజిటేబుల్స్, అంత మరీ ఓవర్ కుక్ ఉండద్దు, జస్ట్ నార్మల్ కుక్ అయితే చాలు మనకి. సో ఇలా వెజిటేబుల్స్ అనేది కొంత కుక్ అయ్యాక మనం అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా 2 ఫోర్క్స్ అనేది యూజ్ చేసి నేను మొత్తంగా కూడా నూడిల్స్ని మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫోర్క్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి నూడిల్స్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటారనమాట ఎక్కడ. సో ఇలా నూడిల్స్ అనేది మనం మొత్తం కూడా ఇలా ఫోర్క్ యూజ్ చేసి కలిపేసుకోవాలి. మీ నుంచి మనం కొద్దిగా నూడిల్స్ మసాలా తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లేసుకొని మరొకసారి కలిపేసుకోవాలన్నమాట. స్ట్రీట్ స్టైల్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇలా ఈజీగా చూసారా, పర్ఫెక్ట్ నూడిల్స్ అనమాట ఇవి మనకి. పర్ఫెక్ట్ వెజ్ నూడిల్స్ ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూసారా ఎంత మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అవి. ఇలా మనం వెజ్ నూడిల్స్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇలా మనము స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ అనేది ఇంట్లోనే చేసేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.